the Congress government, Mr. Revant Reddy's government, which is trying to bring the anti-hate speech bill, is something similar to that of Karnataka, which is trying to bring there. The draft of the Karnataka's anti-hate speech bill shows that the bill has been made only to harass the BJP workers and to target the BJP leaders. Bharatiya Janata Party opposes any move by this Congress government to bring the enactment on hate speech. This hate speech is being made by Congress party themselves. They say that Congress is Muslim and Muslim is Congress. Is it not hate speech? They are involving in anti-Sanatana remarks. Is it not hate speech? They make the comments on Hindu goddess and gods. Is it not hate speech? So in fact, the Congress leaders are involving and indulging in hate speech, but they are bringing hate speech only to counter and target and to attack the BJP leaders and BJP workers. To suppress the BJP, this hate speech bill is being brought. Bharatiya Janata Party condemns it. Secondly, Mr. KCR is coming out after a long time from his sleep to the public. Will not make any difference in Telangana politics. It is like OTP. You get one-time password, people forget about it, then again after some time another password will come. And so it is OTP politics in Telangana is not possible. People have forgotten BRS, people have forgotten BRS leaders. People still remember how the BRS has been involved in corruption and other things. So therefore, there will be no impact of BRS leader, Mr. KCR, even if he comes out after so long time. And again, if he goes back for a long time, no one will remember the BRS and they have already forgotten about it. Hate speech చట్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం ఏది చేస్తున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పారో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ హేట్ స్పీచ్ బిల్లు కర్ణాటకలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది దారిలో ఉన్నది, అది రూపం తీసుకుంటున్నది. దాని డ్రాఫ్ట్ డివిజన్ తర్వాత ఈరోజు హేట్ స్పీచ్ బిల్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడానికి, వాళ్ళని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టం ఏదైతుందో ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తీసుకొస్తే. ఇది కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. వాళ్ళు తిట్టడానికి, హిందువులు ఏం మాట్లాడకుండా చేయడానికి ఈ యొక్క చట్టం. నిజంగా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. హిందూ దేవతల మీద ఈరోజు హేళంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కదా. హేట్ స్పీచ్ ఇస్తుంది వాళ్ళు. సనాతన ధర్మం మీద అసభ్యంగా మాట్లాడింది ఇండియా అలయన్స్ వాళ్ళ పార్ట్నర్స్ గారా. ఈరోజు చేసేది హిందుత్వం మీద, సనాతన మీద ఈరోజు విద్వేషాన్ని పుట్టించేది ఆ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అయితే వీళ్ళు విద్వేషం వ్యతిరేకంగా బిల్ తీసుకొస్తారని చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటాయి అంటున్నారు. ఏముంటుంది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ అని వన్ టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.